वन नेशन वन इलेक्शन। वन नेशन वन इलेक्शन सिर्फ एक चर्चा का विषय नहीं बल्कि ये भारत की जरूरत है। అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం। దీని అర్థం ఏమిటంటే లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించడం। ఓటింగ్ దాదాపు ఒకేసారి జరుగుతుంది। దీన్నే జమిలీ ఎన్నికలు అంటారు। 1967 వరకు ఇలా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి। కానీ ఆ తర్వాత అందులో మార్పులు వచ్చాయి। కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందుగానే 1968, 69లోనే రద్దు కాబడ్డాయి। లోక్సభ కూడా 1970లో ముందస్తుగానే రద్దయిపోయింది। దీంతో ఉమ్మడి ఎన్నికలు చెదిరిపోయాయి। జమిలీ ఎన్నికలతో నిర్వహణ ఖర్చును కూడా తగ్గించవచ్చు అనేది ఒక అంచనాకొచ్చారు। 2019లో లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల నిర్వహణ ఈసీ పెట్టిన ఖర్చులన్నీ కలుపుకుంటే 60,000 కోట్లైనట్టు ఓ రిపోర్టు తెలిపింది। జమిలీ ఎన్నికలతో పాలనలో ఎఫిషియన్సీ పెరుగుతుందని, ఎందుకంటే ఎన్నికల సమయంలో అడ్మినిస్ట్రేషన్ ఆటంకాలకు లోనవుతుంది। అధికారులు ఎన్నికల విధుల్లో చేరడంతో సాధారణ పాలనాపరమైన విధులపై ప్రభావం పడుతుంది। అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పథకాలు కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగడానికి కూడా ఈ జమిలీ ఎలక్షన్స్ దోహదపడుతుంది। తరచూ మోడల్ కోడ్ అమలు చేయడం వల్ల కొత్త ప్రాజెక్టులు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడం ఇబ్బందికరమవుతుంది। జమిలీ ఎన్నికలు ఓటింగ్ శాతాన్ని పెంచుతాయని, ఒకేసారి ఓటు వేయడానికి ప్రజలకు అవకాశం ఉంటుందని లా కమిషన్ పేర్కొంది। అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక ఎలా అమలు చేస్తారు? ఈ మార్పులనేవి దశల వారీగా అమలు చేస్తారు। మొదటి దశలో లోక్సభ అన్ని రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి। రెండవ దశలో మున్సిపాలిటీలు పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి।